హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్ గౌరవైన. మనం ఈ వీడియోలో మూడు పదాల మధ్య తేడా తెలుసుకుందాం. ఆ మూడు పదాలు ఏంటంటే రైజ్, రేజ్ మరియు అరైజ్. ఈ మూడు పదాల మధ్య తేడా తెలుసుకుందాం. మనలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే రైజ్కి మరియు రేజ్కి మధ్య తేడా ఏంటో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, అరైజ్ అంటే ఓకే, ఎందుకంటే చివరిలో ముందు స్టార్టింగ్ ఏతో ప్రారంభం అవుతుంది కాబట్టి దాంతో పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఈ రైజ్, రైజ్ ఈ రెండు పదాల మధ్య మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే ఎలా అంటే రైజ్ అంటేనేమో RISE రైజ్, నెక్స్ట్ RAISE ఇది రేజ్, అదేమో రైజ్, ఇదేమో రైజ్. ఈ రెండు పదాల మధ్య అర్థం తేలిక కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే స్పెల్లింగ్ వల్ల కూడా మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే ఎందులో ఏ వాడాలి, ఎందులో ఏ వాడకూడదు అని కన్ఫ్యూజన్ వస్తుంది అన్నమాట. సో దట్ అటువంటి డౌట్స్ అన్ని కూడా మనం ఈ వీడియో క్లాస్లో మనం క్లియర్ చేసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో ఏ క్లాస్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దట్ నేను ఫ్యూచర్లో ఇటువంటి క్లాసెస్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఏంటంటే రైజ్, రేజ్, అరైజ్ ఈ మూడు పదాల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మూడు పదాల యొక్క బేసిక్ అర్థం ఏంటంటే పైకి లెగటం, అంటే పైకి రావటం, అంటే కింది నుంచి పైకి రావటం. ఓకేనా, రైజ్ అన్నా, రేజ్ అన్నా, అరేజ్ అన్నా ఒక బేసిక్ మీనింగ్ ఏంటంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి రావటం, లేదా కింది స్థాయి నుంచి పై స్థాయికి లెగటం అని అర్థం వస్తుంది. అయితే అయినప్పటికీ కూడా ఈ మూడింటిని డిఫరెంట్గా ఉపయోగిస్తారనమాట, అంటే గ్రామర్ ప్రకారం. ఓకేనా, సరే ఫస్ట్ మనం రైజ్ అనే, అయితే ఈ మూడు కూడా వర్బ్ ఫామ్స్ కదా. ఈ మూడు పదాల యొక్క ఈ మూడు వర్బుల యొక్క వర్బ్ ఫామ్స్ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఏ పదాన్ని తీసుకుందామంటే రైజ్ అనే పదాన్ని తీసుకుందాం. ప్రొనౌన్సియేషన్ ఒకసారి గమనించండి. RISE ఇది ఏంటిది? రైజ్. ఓకేనా, RISE ఇది రైజ్. మనకు AAI ఉంటుంది కదా, ఐలో రైజ్ అన్నమాట. RISE రైజ్, ఇది రైజ్. నెక్స్ట్ RAISE ఇది రేజ్. ఎయ్ అనే సౌండ్ వినిపిస్తుంది. ఎయ్ రైజ్, RAISE ఇది రైజ్. ఓకేనా, RISE రైజ్, RAISE రైజ్. ఓకేనా, నెక్స్ట్ అరైజ్ అంటే ARISE అరైజ్ అంటే మామూలుగా అరైజ్, ఐ అనే సౌండే వస్తుంది. ఓకేనా, సరే మరి వర్బ్ ఫామ్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ మొదటి పదం ఏంటంటే, మొదటి వర్బ్ ఏంటంటే రైజ్. ఓకేనా, RISE. అయితే ఈ RISE రైజ్ అనే పదము ఏంటంటే ఇర్రెగ్యులర్ వర్బ్ అనమాట. ఏంటి ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే మనం గత క్లాస్లో డిస్కస్ చేసాం. V2 V3 డిఫరెంట్గా ఉంటే మనం ఇర్రెగ్యులర్ వర్బ్ అంటాం అనమాట. ఓకేనా, కాబట్టి ఈ రైజ్ అనే వర్బ్కి V2 V3 డిఫరెంట్గా ఉంటాయి. అవేంటంటే V1 రైజు, V2 రోజు, ROSE రోజు, V3 రైజన్, RISEN. ఓకేనా, సో రైజ్, రోజు, రైజన్. చూసారా, V2 V3 డిఫరెంట్గా ఉన్నాయి. V2 ఏమో రోజు వచ్చింది, V3 ఏమో రైజన్ వచ్చింది. సో దట్ అందుకే ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్ అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ రైజ్ అనే పదం ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఈ రైజ్ అనే పదం ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటంటే
పాసివ్ వాయిస్లోకి మార్చలేని వర్బులను ఇంట్రాన్సిటివ్ అంటాం. పేరులోనే ఉంది ఇంట్రాన్సివ్, మార్చలేము. ఓకేనా, పాసివ్ వాయిస్లోకి మార్చలేని వర్బులను ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఎందుకు మార్చలేము మరి పాసివ్ వాయిస్లోకి అంటే, ఇవి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కాబట్టి వీటి పక్కన ఎటువంటి ఆబ్జెక్ట్ ఉపయోగించొద్దు, ఎటువంటి ఆబ్జెక్ట్ను తీసుకోవు ఈ వర్బ్ ఫార్మ్స్. అంటే పాసివ్ వాయిస్లోకి ఏ వాక్యాన్ని మార్చాలన్నా ఆబ్జెక్ట్ ఉండాలి. పాసివ్ వాయిస్ అంటేనే అర్థం కదా, ఆబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే దాన్ని పాసివ్ వాయిస్లో ఉందంటాం బయటి వాక్యం. లేదా ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉండి ఏదైనా వాక్యం ఉంటే దాన్ని పాసివ్ వాయిస్లో ఉంది అంటాం. అయితే అసలు ఈ పదాలు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్నాయి, ఈ వర్బ్స్ అనేవి అసలు ఎటువంటి ఆబ్జెక్ట్ను తీసుకో కాబట్టి అసలు పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చలేం కాబట్టి, ట్రాన్స్లేట్ చేయలేం కాబట్టి వీటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం అనమాట. అంటే రైజ్కు రేజ్కు మధ్య తేడా ఏంటంటే, మనం ఏమనుకున్నాం ఫస్ట్ మూడింటి అర్థం కూడా కింది నుంచి పైకి రావడం, కింది నుంచి పైకి లేగటం అన్నాం కదా. అయితే ఫస్ట్ ఈ రెండు పదాలు చూడండి, రైజ్ రేజ్ అనే ఈ రెండు పదాలు ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక విషయము, ఏదైనా ఒక వస్తువు లేదా ఏదైనా ఒక విషయము తనంతట తానే పైకి వస్తే, తనంత తానే పైకి లెగిస్తే అప్పుడు మనం రైజ్ వాడాలి, RISE రైజ్ వాడాలి. ఓకేనా, లేదా ఏదైనా ఒక విషయం తనంతట తాను కాకుండా మరొక విషయం పైన ఆధారపడి పైకి వస్తే, పైకి లెగిస్తే అప్పుడు దాన్ని RAISE రైజ్ ఉపయోగించాలి. ఓకేనా, ఇంకోసారి ఏదైనా ఒక విషయము లేదా ఏదైనా ఒక వస్తువు కింది నుంచి పై వరకు తనంతట తానే పైకి వస్తే, పైకి లెగిస్తే RISE రైజ్ వాడతాం. లేదా పక్క దానిపైన ఆధారపడి పైకి వస్తే RAISE రైజ్ వాడతాం అనమాట. ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఓకేనా, ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఏమన్నా మనం వర్బ్స్ రైజ్, రోజు, రైజ్ అని అన్నాం కదా. సో దట్ ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కాబట్టి, వర్బ్ కాబట్టి ఎటువంటి ఆబ్జెక్ట్ను తీసుకోవు కాబట్టి పాసివ్ వాయిస్లోకి మార్చలేము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ చూసారా, తనంతట తానే పైకి లేవాలన్నాం కదా. మరి సూర్యుడు తనంతట తానే పైకి ఉదయిస్తాడా, పైకి వస్తాడా, లేదా మనం ఎవరైనా కింది నుంచి పుష్ చేస్తారా? తనంతట తానే పైకి లెగుస్తాడు, ఉదయిస్తాడు కదా సూర్యుడు. కాబట్టి ఇక్కడ మనం రైజ్ వాడాం, RISE రైజ్ అని వాడినాం అనమాట. ఓకేనా, ఆబ్జెక్ట్ తీసుకోదు. మరి ఇక్కడ ఇన్ ద ఈస్ట్ ఇది ఆబ్జెక్ట్ అనుకునేది, ఇది ఆబ్జెక్ట్ కాదు, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఇన్ అనేది ప్రిపోజిషన్, ద అనేది ఆర్టికల్, ఈస్ట్ అనేది నౌన్. ఓకేనా, ద సన్ రైజెస్ తర్వాత ఎటువంటి ఆబ్జెక్ట్ లేదు, ఎటువంటి ఆబ్జెక్ట్ తీసుకోదు, ఎందుకంటే రైజ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి. సో సూర్యుడు తనంతట తానే పైకి ఉదయిస్తాడు కాబట్టి ఇక్కడ మనం RISE రైజ్ ఉపయోగించి. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. సడన్లీ అవర్ ప్రిన్సిపాల్ రోజ్ ఫ్రమ్ హిజ్ చైర్. సడన్లీ అవర్ ప్రిన్సిపాల్ రోజ్ ఫ్రమ్ హిజ్ చైర్. అకస్మాత్తుగా మా ప్రిన్సిపల్ కుర్చీ నుంచి పైకి లేచాడు అని. ఓకేనా, అంటే తనంతట తాడుగా లేచాడు, ఎవరి సహాయం లేకుండా అని. ఓకేనా, ఇది అన్నమాట. సో రైజ్ అంటేనేమో ఎవరి సహాయం లేకుండా తనంతట తనే పైకి రావటం, పైకి లెగటం. రైజ్ అంటేనేమో పక్క వాళ్ళ సహాయం చేత, పక్క వాళ్ళ చేత అన్నమాట. ఓకేనా, ఇప్పుడు రైజ్ గురించి విన్నాం కదా, డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు రైజ్, RAISE రైజ్. సో ఇది కూడా వర్బ్ కాబట్టి దీని యొక్క వర్బ్ ఫార్మ్స్ ఏంటంటే, ఇది రెగ్యులర్ వర్బ్. రెగ్యులర్ వర్బ్ అంటే పేరులోనే ఉంది రెగ్యులర్. V2 V3 రెగ్యులర్గా ఉంటే, V2 V3 సేమ్గా ఉంటే మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అంటే రైజ్డ్, V1 వచ్చేసి రైజ్డ్, V2 కూడా V1 రైజ్, V2 రైజ్డ్, V3 కూడా రైజ్డ్. ఓకేనా, రెగ్యులర్ వర్బ్ కాబట్టి.
అయితే ఇది ట్రాన్సిటివ్ వర్బ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి పాసివ్ వాయిస్లోకి మార్చగలం. కాబట్టి ఇది ఆబ్జెక్ట్ తీసుకుంటుంది, ఆబ్జెక్ట్ని వాడొచ్చు దీనికి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే ద బాయ్ రేజ్డ్ హిజ్ హ్యాండ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ద బాయ్ రేజ్డ్ హిజ్ హ్యాండ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో బాయ్ అంటే మన టీచర్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా అంటే ఎవరికైతే ఆన్సర్ తెలుస్తుందో వాళ్ళు చేయి పైకి లేబట్టి అని అంటారు కదా టీచర్స్. సో ఒక బాయ్ చేయిని పైకి లేపాడు అనమాట, నాకు ఆన్సర్ తెలుసు, ఆన్సర్ చెప్తానమాట. ఇప్పుడు చూడండి, తన చెయ్యి తనంతట అంటే తన ప్రమేయం లేకుండా తన చెయ్యి తనంతట తానే పైకి వస్తుందా, పైకి లేస్తుందా, లేదా తిను లేబట్టాలి కదా. ఓకేనా? అంటే ఆన్సర్ తెలిసినప్పుడు ఖచ్చితంగా తన బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ వచ్చి చెయ్యి లేబట్టడానికి కారణమవుతుంది అనమాట. అంటే రేజ్ అంటే ఏంటంటే ఒక విషయము కారణమవటం, ఒక విషయము మరొక విషయం పైకి లేవడానికి కారణమవటం. రేజ్ అంటే మీనింగ్ RAISE అంటే రేజ్ అంటే ఒక విషయము మరొక విషయానికి కారణమవటం, దేనికి పైకి లేవడానికి కారణమవటం. సో ద బాయ్ raised his hand to answer the question. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. అవర్ గవర్నమెంట్ హ్యాస్ రైజ్డ్ టాక్సెస్. మన ప్రభుత్వం పన్నుల్ని పెంచింది, పన్ను భారం పెంచింది అని. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక విషయం మరొక విషయం పైకి లేవడానికి కారణమైంది. గవర్నమెంటే పెంచింది కదా, వాటంతట అవే ట్యాక్సెస్ పెరిగాయా, వాటంతట అవే పన్నులు పెరిగాయా? గవర్నమెంట్ పెంచింది కదా, అంటే గవర్నమెంట్ అనేది ట్యాక్సెస్ పెరగడానికి కారణమైంది అనమాట. సో దట్ ఒక విషయం మరొక విషయం పైకి లేవడానికి కారణమైంది. కాబట్టి ఇక్కడ రేజ్ అనమాట. ఓకేనా? ద గవర్నమెంట్ హ్యాస్ రేజ్డ్ ట్యాక్సెస్. సో ఇది రైజ్ మరియు రైజ్, ఈ రెండింటి మధ్య తేడా. నెక్స్ట్ ఇంకొక పదం ఏముంది మనకి, అరైజ్ ఉంది. ఓకేనా? అరైజ్ ఇది కూడా ఇర్రెగ్యులర్ వర్బ్. ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే V2 V3 ఇర్రెగ్యులర్గా ఉంటాయి, అంటే సేమ్గా ఉండవు. ఆ వర్బ్ ఫార్మ్స్ ఏంటంటే V1 అరైజ్, V2 అరోజ్, V3 అరైజన్. V1 అరైజ్, V2 అరోజ్, V3 అరైజన్. సో V2 V3 డిఫరెంట్గా ఉన్నాయి, ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, కాబట్టి ఇది ఇర్రెగ్యులర్ వర్బు. అలాగే ఇది ఇంట్రాన్సిటివ్ వర్బు. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే పాసివ్ వాయిస్లోకి ట్రాన్స్లేట్ చేయము. పాసివ్ వాయిస్లోకి ట్రాన్స్లేట్ చేయని వర్బు అంటే ఇది కూడా ఆబ్జెక్టును తీసుకోదు, ఇది కూడా ఎటువంటి ఆబ్జెక్ట్ను తీసుకోదు. ఓకేనా? మరి దీన్ని ఎలా ఉపయోగిస్తామంటే ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మీనింగ్ను కలిగి ఉంటుంది, అంటే కంటికి కనిపించిన ఒక మీనింగ్ను కలిగి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీని అర్థం అపియర్, కనిపించటం, ఉద్భవించటం అనే మీనింగ్ కూడా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ మీనింగ్ను కలిగి ఉంటుంది, అంటే కంటికి కనిపించిన ఒక మీనింగ్ వస్తుంది. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మీనింగ్ ఒకటి, అపియర్ అనే మీనింగ్ ఉంటుంది, మీనింగ్ వస్తుంది, అంటే కనిపించడం, ఉద్భవించడం అని. ఓకేనా? సరే, ఎటువంటి ఆబ్జెక్ట్ను తీసుకోదు కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే when I searched for the job many problems had arisen. When I searched for the job many problems had arisen. అంటే నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉద్భవించాయి, చాలా సమస్యలు తలెత్తాయి. పైకి లేచాను అంటే డైరెక్ట్గా మీనింగ్ కాదు, చాలా విషయాలు తలెత్తాయి. అంటే నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు, నేను జాబ్ కోసం వెతుకుతున్నప్పుడు చాలా సమస్యలు ఉద్భవించాయి, చాలా సమస్యలు తలెత్తాయి. చూసారా? ఇప్పుడు మనం సమస్యల్ని చూడగలమా? చూడలేము. దాన్ని ఫీల్ అవ్వగలం కానీ సమస్యల్ని చూడలేము. అంటే ఇది ఒక రకమైన అబ్స్ట్రాక్ట్ మీనింగ్ వస్తుంది. ఇంకోటి అపియర్, ఉద్భవించడం అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ రైజ్, రేజ్, అరైజ్
ఈ మూడింటి మధ్య తేడా అన్నమాట. ఇంకొకసారి చూద్దాం లాస్ట్గా ఒకసారి. RISE రైజ్, దీన్ని రైజ్ అంటాం. RISE రైజ్ అంటాం. RAISE రైజ్ అని అంటాం. ఓకేనా? RISE రైజ్ అంటేనేమో అంటే RISE రైజ్ అని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక విషయం తనంతట తానుగా పైకి లేస్తే మనం రైజ్ అని ఉపయోగిస్తాం. ఓకేనా? నెక్స్ట్ RAISE రైజ్, దీన్ని రైజ్ అంటాం. అంటే తనంతట తాను కాకుండా ఒక విషయం మరొక విషయం పైకి రావడానికి పైకి లేవడానికి కారణమైనప్పుడు మనం రైజ్ అని ఉపయోగిస్తాం. ఓకేనా? నెక్స్ట్ అరైజ్ అంటే ఒక అబ్స్ట్రాక్ట్ మీనింగ్, అంటే కంటికి కనిపించిన ఒక మీనింగ్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ అపియర్ అనే మీనింగ్ను కలిగి ఉంటుంది, అంటే ఉద్భవించటం, తలెత్తడం, ఇటువంటి మీనింగ్ను కలిగి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను రైజ్, అరైజ్ మధ్య తేడా. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, సో దట్ నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్యూచర్లో ఎటువంటి క్లాసెస్ చేయడానికి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.